స్తోత్రం వేసే ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు గొప్ప దేవుడు, మనలను దినదినము కనికరిస్తూ, పోషిస్తూ, ఆరోగ్యమిస్తూ, ఆయుష్నిస్తూ మరి ముందుకు నడిపిస్తున్న దేవుడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దని మరలా మీకు తెలియచేస్తూ, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ రాజైన దావీదు మరి రాజైనప్పటికీ కూడా దేవుని దగ్గర మరి ప్రార్థన ఏ విధంగా ఉందో చూడండి. అలాగే మరి ఆయన యొక్క ధైర్యము, ఆయన యొక్క రాజ్యం యొక్క అధికారం కాదు, కానీ దేవుని ఎడల తనకున్న భయభక్తులు కావచ్చు, దేవుడు తనకు ఉన్నాడని విశ్వాసంతో మరి పలుకుతున్న మాటలు ఏంటంటే, నేను నెమ్మదితో పండుకుని నిద్రపోతాను. నెమ్మది కావాలంటే మరి దేవుడు ఒక 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 ఆధారం మనకు ఉండాలి. అధికారం కాదు కానీ, ధనబలం కాదు కానీ, రాజ్యం కాదు కానీ, ఒక ఆధారం మనకు ఉంటే మనకు పైన ఒకరు మనకు తోడుగా, మనకు అండగా ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంటేనే మనం నెమ్మదిగా పండుకొనగలం. మరి రాజైన దావీదు మరి దేవుని మీద ఆధారపడ్డాడు కనుకనే మరి నెమ్మదితో పండుకుని నిద్రపోదును. ఇంకేమంటే, నేను ఒంటరిగా ఉన్నా సరే నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావని. మరి ఈ విశ్వాసంలోనికి మనం ఎదుగుదామా? ఈ విశ్వాసంలోనికి మనం ఎదగాలంటే దేవునికి దగ్గరగా జీవించడమే మార్గం. దేవునికి దగ్గరగా నువ్వు జీవించినప్పుడు దేవునికి అండగా, తోడుగా, నీడగా మరి నీకు ధైర్యంగా మరి ఆయన ఉంటాడు అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అందరం అట్టి భక్తిలో ఎదగాలని నేను కోరుకుంటూ, మరి దేవుడు నేను కోరుకుంటున్నా కాదు కానీ దేవుని చిత్తం, దేవుని కోరిక కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించి దేవుని యొక్క రెక్కల నీడలో మరి ఒదిగిపోవాలనేది మరి దేవుని చిత్తం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్ర. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వద్ద చదువుతున్నారో వారందరి జీవితాన్ని వాగ్దానం నెరవేర్చమని, ఒంటరిగా ఉండను నీవే ప్రతి ఒక్కరిని సురక్షితంగా నివసింపజేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఉండమని, అండగా అయినా ఒక కొండగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి. నేను రకరకాలైన వ్యాధులు, బాధలు, శోధనలు, నేను ఇబ్బందుల మధ్యలో ప్రజలు వెళ్తున్నారు. అప్పులు నా తండ్రి, నిందలు, అవమానాలు, నైనా పోరాటాలు, రకరకాలైన పరిస్థితులు, మరణపాయ స్థితుల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి, కాపాడండి. అలాగే తండ్రి, దినం ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలు ఉద్యోగాలు, నేను నిరుద్యోగం బాధిస్తుంది. అనేక మంది చదువుకుంటున్న బిడ్డలకు ఉద్యోగాలు లేవు. అలాగే ఉద్యోగాల్లో ప్రభావ చాలామంది ఆశీర్వాదం లేదు. అలా రకరకాలైన పరిస్థితులు ప్రభావ వెళ్తుండగా ఈ ప్రజలందరినీ కనికరించండి, కృప చూపించండి. ఈ దినం ప్రభావ మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమ, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఆయా రీతిలుగా యాక్సిడెంట్ కారణంగా చనిపోతున్న కుటుంబాలను మీరు ఆదరించమని, నాయన ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే తండ్రి, చనిపోతున్న ఆత్మలకు నెమ్మదిని, శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ దినం సంఘాలు, సేవకున్నారు ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి బలపరచారని, మీరు బలపరచబడారని నమ్ముతున్నాను. మరి ఒకవేళ ఈ వీడియోలు మీకు ఆశీర్వాదం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.